హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది ఆలూ ఫ్రై. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా ఆలూ ఉడకబెట్టి తొక్కలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఆలూని చాలా బాగా మెత్తగా కలుపుకోవాలి. చాకుతో దేంతో కట్ చేయొద్దండి, ఓన్లీ చేతితోనే వీటిని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో మళ్ళీ 1/2 టీ స్పూన్ కారం వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, వేపిన శనగపప్పు. ఇందులోనే 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక 4 ఎండుమిర్చి చిదిమి వేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు తుంచి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 4-5 ఒక పచ్చిమిరపకాయలు సన్నగా చీలి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాక ఇందులోనే పెద్ద సైజు ఒక 4 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. ఈ కర్రీలో ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా వేగాయి కదండి, చూసారు కదా, ఇలా వేగాలి. ప్రాసెస్ చాలా సింపుల్, మీరు ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న ఆలూ వేసేసుకుందాం. ఆలూ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మనం పెట్టిన పోపు ఆనియన్స్ ఈ ఆలూలోకి మొత్తం కలిసి బాగా వేపుకోవాలి. ఇందులోనే మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేయండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. ఒక 2 నుంచి 3 మినిట్స్ బాగా దగ్గరుండి వేపుకోవాలి. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, ఆలూ ఫ్రై చాలా చాలా బాగా కుదిరింది. అలాగే మీరు కూడా ట్రై చేసేయండి. సాంబార్ ఆలూ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.